హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పఠాన్ హోమ్మేడ్స్. ఈరోజు సండే కదా, సండే రోజు స్పెషల్ చేసేస్తున్నాం అనమాట. వర్షం కూడా పడుతుంది బాగా. మా మదర్ అయితే రొయ్యలు తీసుకొచ్చారు, వెళ్ళి ఆ రొయ్యలతో బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. ప్రాసెస్ ఒకసారి షేర్ చేసుకుందాం అందరితో అని చెప్పి ప్రాసెస్ ఎలా చేస్తున్నాం ఏంటి అని మీకు చూపించేసాం. ఇక్కడైతే ఫస్ట్ రొయ్యలకి కర్రీ తయారు చేసుకుంటున్నాం. ఈ తెల్లగా వేసిన పేస్ట్ ఏంటంటే మసాలా, కొబ్బరి మసాలా. అది కొబ్బరి మసాలాలో పచ్చి కొబ్బరి, ధనియాలు, లవంగా, చెక్క, గసగసాలు వేసి మంచిగా పేస్ట్ చేసుకొని వేసేసుకున్నాం అనమాట. ఇక్కడైతే కారం అండ్ ఇంకా కొత్తిమీర, గరం మసాలా అన్నీ వేసి మంచిగా కూర వండేసుకున్నాం ఇక్కడ బిర్యానీ కోసం. ఈ బిర్యానీలో అయితే మేము 2 టైప్ ఆఫ్ రైస్ తీసుకున్నాం. ఒకటి బాస్మతి రైస్ అండ్ ఇంకొకటి మామూలు సోనా రైస్. ఇవి రెండు మిక్స్ చేసి వండుతున్నారు ఈసారి. అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. ఇక్కడ మీలో ఎంతమందికి రొయ్యల్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేసేయండి. అది కూడా వర్షం పడుతున్నప్పుడు. మాకైతే నెల్లూరులో మంచిగా 2 days నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇది సండే వ్లాగ్ అనమాట. ఈరోజు పోస్ట్ చేస్తున్నాను నేను ఎడిటింగ్ అంతా చేసుకొని. ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసేసి ఇప్పుడు బిర్యానీకి అయితే ప్రాసెస్ చేస్తున్నారు. చూసేయండి మీరు కూడా. ఆనియన్స్ ఫ్రై చేశారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసి, ఇంతకుముందు అయితే బిర్యానీ ఆకు అంతా వేసేసుకున్నాము ఆయిల్లోనే. ఆ తర్వాత టమాటోస్ కూడా వేసి మంచిగా కలిపేసుకున్నారు. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి కలుపుకున్నారు. మాకైతే చిన్నప్పటి నుంచి ఈ బిర్యానీ చాలా ఇష్టం. అందుకే చాలా రోజులు అయిందని చెప్పి ఒకసారి మా మదర్కి చెప్తే మా మదర్ ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఎంతమంది చేస్తారు, ఎంతమంది ఇంట్లో ఇది చేస్తూ ఉంటారని చెప్పి. రొయ్యలు కూడా చాలా బాగుంటాయి కదా. కర్రీ ఏముంది, ఎప్పుడు తింటూ ఉంటాం కదా. చికెన్ బిర్యానీ కూడా తింటూ ఉంటాం. ఇలా రొయ్యల బిర్యానీ అయితే ఎప్పుడైనా ఒకసారి కదా. సో అందుకని ఇలా చేయమని చెప్పాను. ఇక్కడైతే మిక్స్ చేసేసుకుంటున్నారు కర్రీ అండ్ రైస్. ఫస్ట్ కర్రీలా చేసుకున్నాం కదా, ఆ కర్రీ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. నార్మల్గా మేము ఫస్ట్ చూపించిన కర్రీ అయితే ప్లెయిన్ రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇట్లా సర్వ్ చేసేసుకుంటున్నాం వేడివేడిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.